సార్ మీ దగ్గరికి మనతో దాసరి కిరణ్ గారు ఉన్నారు, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. కిరణ్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు. సో మొత్తానికి మీరు కూడా భాగస్వాములే ప్రభుత్వంలో కాబట్టి తెలుగుదేశం పార్టీ అంటే కూటమి ప్రభుత్వం గెలిపించే కొరడాలో మరి జనసేన దెబ్బలెన్ని? అందరికీ నమస్కారం అండి. సార్ బ్రహ్మనాయుడు గారు, ప్రభుత్వంలో భాగస్వామ్యులమే. అదేవిధంగా గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ మా మీద చేసిన దాడుల్లో కూడా మేము బాధితులమే. టీడీపీ వాళ్ళతో పాటు మేము కూడా బాధితుల లిస్టులో ఉంటాం. ఖచ్చితంగా ఆ రోజున ఎవరైతే తప్పులు చేశారో అధికారాన్ని అడ్డం పెట్టుకుని, అధికారం ఉంది కదా మనం ఏం చేసినా చెల్లుద్ది, మనం ఎవరి మీద దాడులు చేసినా అడిగేవాడు ఎవడు, అడిగిన వాడి మీద కేసులు పెడతాం, కేసులు పెట్టి పోలీస్ స్టేషన్కి పిలిపించి హింసలకు గురి చేస్తాం, చిత్రహింసలు పెడతాం, మానసికంగా చిత్రహింసలు పెట్టి ఫ్యామిలీలను బెదిరిస్తాం, వాళ్ళ కుటుంబాలని చిత్రహింసలు పెడతాం, వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునేలాగా వాళ్ళని ప్రేరేపిస్తాం అని చెప్పి వీళ్ళు ఏదైతే గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ నాయకులు చేసిన అరాచకాలు ఉన్నాయో వాటి అన్నిటినీ కూడా ఈ రోజు వచ్చిన ప్రభుత్వం ఖచ్చితంగా దాని మీద విచారణ జరిపించాలండి. ఎందుకంటే రాజకీయాల్లో జవాబుదారీతనం అవసరం. రాజకీయాల్లో మనం అధికారంలో ఉన్నప్పుడు మనం ఒక కార్యక్రమం చేస్తే దానివల్ల జరిగే రిపర్కషన్స్, దానివల్ల ఎవరైతే బాధింపబడతారో లేకపోతే దానివల్ల ఎవరైతే ఆనందపడతారో దానికి సంబంధించిన పాజిటివ్స్ అయినా నెగిటివ్స్ అయినా వాళ్ళు ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే అధికారం ఉంది కదా, అధికారం ఉన్నప్పుడు మా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాం, రేపు అధికారంలో దిగిన తర్వాత 5 సంవత్సరాల తర్వాత మమ్మల్ని ఎవరు ఏమీ చెయ్యలేరు అనుకునే ఒక ధోరణి రాజకీయాల్లో కరెక్ట్ కాదండి. అది ఉంటే ఏమవుతుందంటే బ్రహ్మనాయుడు గారు, ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉన్న 5 సంవత్సరాల్లో ఇష్టం వచ్చినట్టు చేసి వాళ్ళు దిగి వెళ్ళిపోతే దాన్ని భవిష్యత్ తరాలు భరించాల్సిన పరిస్థితి ఉంటుంది. వాళ్ళు జవాబుదారీతనం తీసుకోకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకుంటే, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తే వచ్చే ప్రభుత్వాలు వీళ్ళతో జవాబులు చెప్పిస్తాయి, దానికి మనం సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉండదు అని ఒక భయం ఉంటే రాజకీయ నాయకులు ఖచ్చితంగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పరిపాలన సాగిస్తారు. ఈ రోజున గడిచిన 5 సంవత్సరాల్లో మనం కేసుల లిస్టు తీసుకుంటే బ్రహ్మనాయుడు గారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద కేసులు ఏం లేవండి. కేవలం జనసేన పార్టీ నాయకుల మీద, టీడీపీ నాయకుల మీద, లేకపోతే టీడీపీ కార్యకర్తల మీద, మా కార్యకర్తల మీద, సామాన్య ప్రజల మీద, ఎస్సీ ఎస్టీల మీదే వాళ్ళని రక్షించడం కోసం వచ్చిన కేసుల్ని ఎస్సీ ఎస్టీల మీద తిరిగి బనాయించిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఈ రోజున ఎన్నో కేసులు, ఇప్పుడు ఐపీఎస్ల గురించి లేకపోతే మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు చేసిన తప్పుల్ని ఈ రోజున బయటికి తీస్తా ఉన్నారు. ఏదైతే కబ్జాలు చేశారో జోగి రమేష్ గారు కానీ ఆయన కొడుకును అడ్డం పెట్టుకుని ఏదైతే సర్వే నెంబర్నే మార్చేశారు సార్, ఎంత దౌర్భాగ్యం సార్. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మేము ఎవరినైతే బెదిరించి రాపిచ్చేసుకుంటాం, వ్యవస్థలు మా చేతిలో ఉన్నాయి కాబట్టి ఆల్టరేషన్ చేసేస్తాము, మాకు ఏది కావాలంటే అది మా పేరుని రాపిచ్చేసుకుంటాము, అవసరమైతే మేము ఒక బాధితుడి కార్డు మేము మెడలో వేసుకుని ఈ రోజున మేము ప్రజల్ని మాయ చేయాలని చూస్తాము, క్యాస్ట్ కార్డును మేము మెడలో వేసుకుని మా క్యాస్ట్కి సంబంధించిన, మా కులానికి సంబంధించిన వ్యక్తులందరినీ మేము మద్దతు మూటగట్టుకోవాలని ప్రయత్నం చేస్తామని ఏదైతే జోగి రమేష్ గారు ప్రయత్నం చేస్తా ఉన్నారో దానికి ఖచ్చితంగా ఎవరూ ఆ ట్రాప్లో పడే పరిస్థితి లేదండి. ఎందుకంటే అతను చేసిన పరిస్థితులు అలాంటివి. పెడన నియోజకవర్గంలో నాకు బాగా గుర్తు, మట్టి అక్రమంగా తవ్వుతున్నారు అని అడిగిన పాపానికి ఒక లాయర్ని, జనసేన పార్టీకి చెందిన వ్యక్తిని స్తంభానికి కట్టేసి, అంబేద్కర్ గారి విగ్రహానికి ఉన్న స్తంభానికి కట్టేసి కొట్టిన పరిస్థితులు. కానీ ఎవరి మీద కేసులు లేవు బ్రహ్మనాయుడు గారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి కాకినాడ నగరంలో, ప్రశాంతంగా ఉండే కాకినాడ నగరంలో జనసేన పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద, వీర మహిళల మీద విచక్షణారహితంగా దాడులు చేసి కొడితే వాళ్ళు ఎవరి మీద కేసులు లేవు. తన్నులు తిన్న మా వాళ్ళ మీద కేసులు పెట్టారు. వాళ్ళు ఇప్పటికీ కోర్టు వాయిదాలకు తిరుగుతా ఉన్నారు. అలాగే అన్నారాంబాబు అనే ఒక వ్యక్తి గిద్దలూరు, అతను మా వెంకయ్య నాయుడిని రోడ్డు ఎందుకు వేయలేదు సార్ అని అడిగినందుకు బూతులు తిట్టి అతన్ని బెదిరించి ఆత్మహత్య చేసుకునేలాగా చేస్తే ఇప్పటికీ అతని మీద కేసులు ఏమీ లేవు. బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని బెదిరించి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునేలాగా ప్రేరేపించి వీళ్ళు ఈ రోజున అధికారం అయిపోయింది, మేము ఇంటికి వెళ్ళిపోతాము, మమ్మల్ని ఎవరు పట్టుకోలేరు, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరంటే టీడీపీ ఆఫీస్ మీద దాడి జరిగింది. ఆ రోజున ఉన్న ప్రభుత్వం పట్టుకోవాలి. వాళ్ళు ఏమన్నారు, ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికో కోపం వచ్చి దాడి చేస్తారు, దాడి చేస్తే మీరు భరించాలి అంటే ప్రభుత్వం ఉన్నది ఎందుకు? ఇలా కోపం ఉన్న ప్రతివాడు పక్కనోడి మీద దాడి చేసుకుంటూ పోతే ప్రభుత్వాలు ఏం చేస్తున్నట్టు, లా అండ్ ఆర్డర్ ఏం చేస్తున్నట్టు, పోలీస్ వ్యవస్థ ఎందుకు నిమ్మకుండిపోయినట్టు? ఈ రోజున ఆ కేసులన్నీ బయటికి తీయాలి.
ఆ రోజున మీరు తప్పులు చేసి మేము తప్పించుకోగలం అనుకుంటే కుదరదు. నెక్స్ట్ వచ్చే ప్రభుత్వాలు మీరు చేసిన తప్పులన్నీ బయటపడతాయి. చంద్రబాబు నాయుడు గారి మీద ఇంటి మీదకి 100 కార్లు వేసుకుని, ఒక 500 మంది జనాన్ని వేసుకుని మీరు దాడి చేయడానికి మీరు అసలు ఎలా సాహసిస్తారు? ఇప్పుడు దాడి కాదు, అది ఆయనకి ఏదో చంద్రబాబు గారికి ఒక రెఫరెండం మీద ఇవ్వడానికి వెళ్ళామని చెప్తా ఉన్నారు కదా. నేను జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మీదకి రెఫరెండం ఇవ్వడానికి ఒక 500 మందిని వేసుకుని, ఒక 100 కార్లు వేసుకుని, కర్రలు వేసుకుని, కత్తులు వేసుకుని నేను మెమరాండం ఇస్తానికి వెళ్తానా, దాడి చేయడానికి వెళ్తానా? ఎవరి చెవిలో పూలు పెడతారు సార్? ఎవరిని మాయ చేయాలని చూస్తారు సార్? ఎవరికి మభ్య పెట్టాలని చూస్తారు మీరు? ఆ రోజున అక్కడికి వెళ్ళి వీళ్ళు చేసిన హడావిడి ఏంటి? టీడీపీ ఆఫీస్కి ఎందుకు వెళ్ళారు మరి చెప్పండి. అదే వినతి పత్రం చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చి, మీ పార్టీ అధికార ప్రతినిధి మమ్మల్ని ఇలా అన్నాడు, మేము హర్ట్ అయ్యాము, మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్పొచ్చు కదా. లేకపోతే అదే వినతి పత్రం ఆ రోజున డీజీపీ గారికి ఇవ్వచ్చు కదా. లేకపోతే అదే వినతి పత్రం దేవినేని అవినేష్ గారు లేకపోతే ఎవరో జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చి యాక్షన్ తీసుకోమని చెప్పొచ్చు కదా. మా మనోభావాలు హర్ట్ అయిన మీరు యాక్షన్ తీసుకోమని చెప్పొచ్చు కదా. మత్స్యపూరి లాంటి గ్రామంలో జనసేన పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధి ఇల్లు తగలబెట్టేశారు సార్. ఆవిడ వార్డు మెంబరు, సర్పంచ్, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, జనసేన పార్టీకి సంబంధించి ఆవిడ ఇల్లు తగలబెట్టేసి ఆ రోజు నైట్ గ్రంథి శ్రీనివాస్ గారు చేసిన హడావిడి భీమవరం నియోజకవర్గంలో మత్స్యపూరి గ్రామంలో భయభ్రాంతులకు గురి చేశాడు. 500 మందిని ఆ ఊరి మీదకి వేసుకెళ్లి జనసేనలో కనిపించినట్టు కొట్టారు. పవన్ కళ్యాణ్ గారిని కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. కాబట్టి వీళ్ళందరినీ ఒక్కొక్కరుగా ఇప్పుడు టార్గెట్ చేయాలనుకుంటున్నారా? టార్గెట్ చేయవసరం లేదండి. టార్గెట్ చేయవసరం లేదు. అంటే మీరు అధికారం ఉంది కదా అని చెప్పి మీరు ఇల్లు తగలబెడితే తప్ప కదా? తప్పే, ఖచ్చితంగా. తప్పు చేసినప్పుడు దాన్ని ఎవరు శిక్ష చేయాలి? దానికి జగన్మోహన్ రెడ్డి గారికి చేత కాలేదు, ఆ రోజున ఉన్న పోలీస్ వ్యవస్థకి వాళ్ళు చేయలేదు, మరి ఎవరు చేస్తారు? ఇప్పుడు బాధితులకి న్యాయం ఎవరు చేస్తారు? ఇప్పుడు ఒకవేళ మీరు చేస్తే ఇది కక్ష సాధింపు చర్యలో భాగంగా చేస్తా ఉన్నారు, రెడ్ బుక్ అనేటువంటి రాజ్యాంగం నడుస్తూ ఉంది అనేటువంటి ఆరోపణలు చేసే అవకాశం ఉంది కదా. ఇప్పుడు భీమవరంలో నారా లోకేష్ గారు పర్యటన చేస్తున్నప్పుడు కంకర్రాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ మీద దాడి చేశారు. వాళ్ళని ఏం చేశారు? వాళ్ళని పట్టుకున్నారా ఎవరినన్నా? ఆ దాడి చేసిన వాళ్ళు ఎవరన్నా పట్టుకున్నారా? నరసాపురం నుంచి భీమవరం రోడ్ షోగా వస్తుంటే పవన్ కళ్యాణ్ గారి మీద రాళ్ళు వేయడానికి ప్రయత్నం చేశారు, సెక్యూరిటీకి గాయాలైనవి. వాళ్ళని ఎవరు పట్టుకుంటారు? అంటే నేను ఒక రాయి వేసేస్తాను, రాయి వేసినా కూడా నేను తప్పించుకోగలను అనే ఒక ధైర్యం మనకు వచ్చిందంటే పోలీస్ వ్యవస్థ విఫలమైనట్టే కదా, ప్రభుత్వాలు విఫలమైనట్టే కదా. నేను ఈ రోజున తప్పు చేస్తే వచ్చే ప్రభుత్వం అయినా కూడా దాన్ని వెలికి తీసి నాకు శిక్ష పడిద్ది అనే భయం నాకుంటే ప్రతి ఒక్కళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు కదా. లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంటది కదా. ఇది కక్ష సాధింపు చర్యలు కాదండి. అంటే మీరు తప్పు చేసేసి తప్పించుకుంటే మీరేమో గ్రేట్, అంటే నేను తప్పు చేశానరా, నేను ఎవరికి దొరకలేదు, నన్ను ఎవరికి పట్టుకోలేడు అనేది హీరోయిజం. అంటే సో ఇప్పుడైతే అందరిని పట్టుకోవడానికి సిద్ధపడిపోయారు సార్. ఒక ఎర్రచందనం దొంగని దొంగిలించి, అంటే మన పవన్ కళ్యాణ్ గారు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు కదా, కర్ణాటక వెళ్ళి దాన్ని వైఎస్ఆర్సీపీ వాళ్ళు పలు రకాలుగా అన్వయించుకున్నారు ఎవరికాళ్ళు కావాల్సినట్టు. ఆయన చెప్పింది ఏంటంటే, ఇంతకు ముందు పోలీసులు సినిమాల్లో దొంగలను పట్టుకునేవాళ్ళు, అప్పుడు పోలీసు హీరో. ఈ రోజున ఒక సినిమాలో ఒక క్యారెక్టర్ చేసే అతను ఎర్రచందనం దొంగని స్మగుల్ చేస్తే అతను మనం హీరోగా కీర్తిస్తున్నాం. అంటే అల్లు అర్జున్ గారిని ఉద్దేశించారా ఏంటి? అది కాదు, అంటే మన మైండ్ సెట్ వైఎస్ఆర్సీపీ అదే కదా ట్రోల్. ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు నవ్వుతున్నారు, ఇప్పుడు ఆయన అభిప్రాయం కూడా అదే, అల్లు అర్జున్ గారిని ఉద్దేశించారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాటిలోంచి పలు రకాల అర్థాలని ఎక్స్ట్రాక్ట్ చేసుకుని మేము అల్లు అర్జున్ గారిని అన్నామని చెప్పి వాళ్ళు అన్వయించారు. కానీ అక్కడ మనం తీసుకోవాల్సిన భావం ఏంటంటే, ఇప్పుడు మన మైండ్ సెట్ ఎట్లా అయిపోయింది అంటే, ఒక తప్పు చేసిన వాడు హీరో. ఇందాక మీరు చెప్పారు కదా, మన టీడీపీ మిత్రులు కూడా ఆయన చెప్పారు, మీరు ఫైర్ బ్రాండ్ అని ఎవరిని అంటారు? బూతులు తిట్టేవాళ్ళని అంటారా? ఇంతకు ముందు ఫైర్ బ్రాండ్ అంటే ఏంటి? ప్రజా సమస్యల మీద ఎవరైతే పోరాటం చేస్తారో వాళ్ళని ఫైర్ బ్రాండ్స్ అంటారు. పెద్ద అవినీతి మీద పోరాటం చేసి, అన్యాయాల మీద పోరాటం చేసి, అక్రమాల మీద పోరాటం చేసి, ఒక భగత్ సింగ్ లాంటి వాళ్ళు, లేకపోతే ఒక సబ్జెక్ట్ మీద మంచి స్ట్రాంగ్ గా విత్ సబ్జెక్ట్ వ్యాలిడ్ పాయింట్స్ మాట్లాడే వాళ్ళని పాయింట్ టు పాయింట్ మాట్లాడి వాళ్ళకి కౌంటర్ చేసే వాళ్ళని ఫైర్ బ్రాండ్ అంటాం. కానీ మన దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే, గుడివాడలో కొడాల నాని గారు ఫైర్ బ్రాండ్, ఎందుకంటే ఆయన బూతులు మాట్లాడతారు కాబట్టి. రోజా గారు ఫైర్ బ్రాండ్, ఎందుకంటే ఆవిడ ఇష్టం వచ్చినట్టు ఆవిడ ఏం మాట్లాడుతుందో ఆవిడకే తెలియదు కాబట్టి. అంబటి రాంబాబు గారు ఫైర్ బ్రాండ్, ఎందుకంటే ఆయన ఏం చేస్తాడో ఆయనకే తెలియదు కాబట్టి. మళ్ళీ వస్తాను కిరణ్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గర. ఫైర్ బ్రాండ్ అనే దానికి, హీరో అనే దానికి మార్చేసుకున్నాం. మనతో శేఖర్ రెడ్డి గారు